హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు SLSGK ఛానల్. ప్రస్తుతం మనం బిక్కవల్లోని శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ వినాయకుడు పూర్వం నూతిలో వెలిచాడని చెప్పుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ సామర్లకోట నుంచి అనపర్తి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. తర్వాత కాకినాడ నుండి రామచంద్రపురం వెళ్ళే రూట్లో రైట్ సైడ్కి ఉంటుందండి. కరప నుంచి రైట్కి కట్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. అలాగే బలభద్రాపురంకి ముందుగా బిక్కవోలు లెఫ్ట్ సైడ్ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వినాయకుడు నూతిలో వెలిసాడని ఎప్పుడో పూర్వకాలం నుంచి చెప్తూ ఉంటారు. ఇక్కడ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుందండి. నాకు తెలిసి ఇప్పటివరకు ఇటువంటి టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. వినాయకుడు చాలా పెద్దగా ఉంటాడు. ఇక్కడ కోరుకున్న కోరికలు ఎక్కువగా తీరుస్తాడని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి. ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని చూస్తున్నాం కదండి. ఇది చాలా భారీ విగ్రహంగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుస్తాడని నమ్మకం ప్రజల్లో ఎక్కువగా ఉంది. బిక్కవలు వచ్చినప్పుడు కంపల్సరిగా వినాయకుడిని ఒకసారి విజిట్ చేయండి. ఈ టెంపుల్లో చాలా బాగుంటుందండి. చుట్టూ పొలాలు చూసారు ఎలా ఉందో. ఇంకా పచ్చదనం అన్నీ బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా మనం చుట్టూ తిరిగి వెళ్తున్నాం. ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ అప్పుడప్పుడు పూజలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇది మన ఎంట్రన్స్ ఏరియా. ఆ ఆర్చ్ నుంచి ఇలా లోపలికి వస్తామండి. ఇది టెంపుల్ ముందు సిమెంట్ రోడ్ వేసి ఉందండి. ఈ రోడ్లో మనం ఈ వచ్చే రూటు టెంపుల్ వరకు ఉంటుంది. ఇది టెంపుల్ ముఖద్వారం. ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. ఓకే అండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. వినాయకుడు మనం కోరుకునే కోరికలు తీరుస్తాడని ఇక్కడ ప్రజల నమ్మకం. ఒకసారి మీరు బిక్కవాలు వచ్చినప్పుడు లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఈ బిక్కవోలు లక్ష్మీ గణపతి టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి. మీరు అనుకున్న కోరికలు తీర్చుకోండి. ఓకేనండి, అందరికీ నమస్తే. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.